మహిళలు గాని పురుషులు గాని ఇష్టపడేది ఏంటంటే ఆ వస్తువుని తనతో పాటు గుర్తుగా బీరువాలో పెట్టుకోవాలనుకుంటారే గాని ఏదో ఆ ఫంక్షన్ కి వెళ్ళేసి తీసి యూజ్ అండ్ త్రో దానికి మన మానసికంగా మనం సిద్ధంగా లేవమ్మా. దీనికి కొనుగోలు శక్తి తక్కువ. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే సార్, మీరు 3 రకాల గోల్డ్ ఉంటుందని చెప్పేసి అన్నారు. మరి వీటి మన్నిక ఎలా ఉంటుందంటారు? మన్నిక విషయం వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలంటేనమ్మా సిఎస్జి గోల్డ్ అనేది చాలా కాలం మన్నిక ఉంటుంది. అంటే కాపర్ లేయర్ లోపల ఉండటం, దాని మీద సిల్వర్ లేయర్ ఉండటం, దాని మీద బంగారపు లేయర్ ఉండటం. మీకు జస్ట్ ఒకసారి చూపించాలి అంటే ఇది బ్యాంగిల్. సాధారణంగా 9 గ్రామ్స్ తోటి మనం బ్యాంగిల్ తయారు చేస్తాం. సాధారణమైనటువంటి బ్యాంగిల్ 9 గ్రామ్స్ తో తయారు చేస్తాం. ఈ సిఎస్జి గోల్డ్ లో దీంట్లో 4 గ్రామ్స్ కాపర్ లేయర్ ఉంటుంది. దాని తర్వాత 3 గ్రామ్స్ సిల్వర్ లేయర్ ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది. కావాలనుకుంటే మనం 2 గ్రామ్స్ దాకా కూడా ఎక్స్టెండెడ్ వెళ్ళొచ్చు, కస్టమర్ అవసరాన్ని బట్టి వెళ్ళొచ్చు. ఈ 2 గ్రామ్స్ గోల్డ్ దీనికి పెట్టి ఉన్న గ్రామ్స్ గోల్డ్ ఇవాళ మీరు కొనాలంటే దగ్గర 70,000 to 80,000. సో మనం ఒక 2 గ్రామ్స్ దీనికి మనం ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే ఇది అది ఎన్ని సంవత్సరాల లైఫ్ ఉంటుందో ఇది అన్ని సంవత్సరాల లైఫ్ ఉంటుంది. పిల్లలు మీకు తెలుసు కదమ్మా, ఒక 3 years 4 years యూజ్ చేస్తారు. ఆ తర్వాత కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి గోల్డ్ అని పక్కన పడేస్తారు. మరి 2-3 years వాడేదానికి 70,000 to 80,000 మనం ఇన్వెస్ట్ చేసేదానికంటే చాలా లో బడ్జెట్ లో ఇలాంటివి సిఎస్జి గోల్డ్ కింద వాళ్ళకి ఇవ్వగలిగితే పిల్లలు హ్యాపీగా ఉంటారు. మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఇలా ప్రతి విభాగంలో కూడా మేము పరిశోధన చేసి ఏ విభాగంలో ఏ ఆర్నమెంట్ సిఎస్జితో చేయాలి, ఏ ఆర్నమెంట్ సిజితో చేయాలనేది కూడా మా దగ్గర ఒక ప్రణాళిక ఉందమ్మా. ఎందుకంటే మీరు ఈ ఐటమ్స్ అన్ని కూడా విరివిగా వాడతాం. అదే మీరు హారాలు, నెక్లెస్లు మ్యాక్సిమం మనం ఒక ఫంక్షన్ కి వెళ్లబోయే ముందు హారం తీసుకుంటాం. ఆ హారాన్ని మీరు మ్యాక్సిమం 6 to 8 hours కంటే ఎక్కువ మీ మెడలో ఉండే అవకాశం ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు. కాబట్టి అది యూజ్ తక్కువ. కాబట్టి సీజీ గోల్డ్ లో తీసుకున్నట్టయితే అది కూడా సంవత్సరాల పాటు మనికుంటుంది. దానితో మేము కూడా 3 years రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తున్నాం. కాబట్టి దగ్గర మీ బీరువాలో ఈ కలెక్షన్స్ అన్ని బంగారు రూపంలోనే ఉండే అవకాశం ఉన్నది. ఎక్కువగా మీరు కలెక్షన్ చేసుకోవచ్చు. రెండోది మీరు అవసరం లేనప్పుడు దాన్ని రిటర్న్ చేసినట్లయితే కొంత బంగారం కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, మరి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని మా వ్యూవర్స్ కి ఎక్కడెక్కడ దొరుకుతాయంటారు? ఇది యాక్చువల్ గా మేము గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ అమలం ఉన్న దాంట్లో ఖచ్చితంగానే 2 గ్రాములు బంగారం ఉంటుంది. అది ఎలాంటి చెక్ చేసుకున్నా కూడా మన కంపెనీ ఆ సిస్టమ్ అయితే చాలా జాగ్రత్తగా మనం ఫాలో చేస్తూ ఉన్నాం. దీని తర్వాత సాధారణంగా పురుషులు వాడే కంఠాలు, దాని తర్వాత ఇలా కడియాలు, ఇవన్నీ కూడా మనం చాలా అంటే మన్నిక బంగారంతో వాడినప్పుడు ఎలా మన్నికుంటాయో అలానే మనం తీసుకొచ్చాము. ఇకపోతే మీకు కాపర్ గోల్డ్ సిజీ సెక్షన్ అని చెప్పాను. సిఎస్ గోల్డ్ తర్వాత ఇంకా మన్నిక, దాని తర్వాత కొంచెం మన్నికగా ఉండేది కాపర్ గోల్డ్ అమ్మ. ఇప్పుడు ఇలా ఈ హారాలు మీరు చూస్తే ఇవి హారం, కొన్ని నెక్లెస్లు. మీరు ఈ హారం మీరు తీసుకున్నట్టయితే ఈ నెక్లెస్ ని మీరు దగ్గర 30 to 35 గ్రామ్స్ గోల్డ్ లో మనం దీన్ని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం 3 to 4 గ్రామ్స్ మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే ఆ నెక్లెస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఖచ్చితంగాను ఇది కూడా అన్ని సంవత్సరాలు మనకి మన్నిక ఉండే అవకాశం ఉన్నది. దానికి తోడు మీరు దీన్ని ఏ రోజు రిమూవ్ చేసుకున్నా మన బంగారం కొంత అరుగుదల పోయిన తర్వాత మిగతా బంగారం అయితే మనకి చేతికొచ్చే అవకాశం ఉంది. 3 గ్రాముల నుంచి 4 గ్రాములు అంటే మనకు దగ్గర కూడా ఇది గోల్డ్ లో కొంటే మీకు 1,00,000 రూపాయలు అవుతుంది అనుకుంటే మనకి 10 నుంచి 15,000 రూపాయల్లోనే మన సీజీ గోల్డ్ రూపంలో మనం ఈ అద్భుతమైనటువంటి ఈ హారాలన్నీ కూడా మనం కలెక్షన్ చేసుకుని మనం ఇంట్లో పెట్టుకునే అవకాశం ఉన్నది. వీటి అన్నిటికీ కూడా మన్నిక ఒకటిస్తున్నాం. 3 సంవత్సరాలు తెలియజేస్తూ నమస్కారం ముగిస్తున్నాం. ఓకే రాజు గారు, ఈ ఆర్నమెంట్స్ గురించి మాకు